వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఇంట్లోనే చేసుకోగలిగే ఒక అద్భుతమైన ఔషధం గురించి తెలుసుకుందాం. ఇది దాదాపు 40 రోగాలకు ఇమ్మీడియట్గా రిజల్ట్ చూపిస్తుంది. దీన్ని రోజు తాగడం వల్ల థైరాయిడ్ సమస్యను, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని, ఇన్ఫెక్షన్స్ని నిదానంగా క్యూర్ చేస్తూ వస్తుంది. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ని, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాలేయ సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువై వచ్చే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కడుపుబ్బరం, కొలెస్ట్రాల్, జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. కళ్ళకు చాలా మంచిది. హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని అంటే హార్మోన్స్ అసమతుల్యతలను, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ కషాయాన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ధనియాలు. ఇవి కిడ్నీని శుద్ధి చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, బీపీని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. సో ఈ ధనియాలు 2 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత జీలకర్ర. పచ్చి జీలకర్ర శరీరానికి వేడి చేస్తుంది. అందుకని జీలకర్రను కాస్త వేయించి దీన్ని 1/2 స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ వాము. ఇది 1/2 స్పూన్. దీన్ని కూడా కాస్త వేయించి తీసుకోవాలి. వీటిని గ్లాస్లో తీసుకొని ఈ గ్లాస్ నిండా నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. మార్నింగ్ దీన్ని గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసాం కదా, అవి 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. దీనిలోని జీలకర్ర జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది ఊపిరితిత్తులకు, స్వరపేటికకు ఓకల్ కార్డ్కి కూడా చాలా మంచిది. ఇక ఇందులో వాము కూడా యాడ్ చేసాం కదా, ఇది శరీరంలో వచ్చే వాత, పిత్త, కఫ దోషాలకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది అజీర్ణాన్ని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకని చాలామంది పెద్దవాళ్ళు ఆహారం సేవించిన తర్వాత చిటికెడు వాము తింటుంటారు. ఇది అసిడిటీని తగ్గిస్తుంది. ఇది మరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడబోసుకోవాలి. దీన్ని అలా అయినా తాగొచ్చు, లేదా కావాలంటే బెల్లం కలుపుకోండి. కానీ తేనె కలపకూడదు. దీనిలో తేనె కలిపితే వేడి చేస్తుంది. ఇది చాలా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడి తగ్గాక తాగాలి. డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ 1/2 గ్లాస్ అంటే దాదాపు 1 కప్ అవుతుంది. దీన్ని తాగడం వల్ల డే అంతా పొట్ట లైట్గా, తేలిగ్గా అనిపిస్తుంది. 1 నెలలోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి దీనికి మించింది మరొకటి లేదు. వేరేవి చాలా ఉన్నా దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను సన్నగా ఉన్నాను కదా, వెయిట్ లాస్ అయితే ఎలాగండి అనుకోకండి. ఇది శరీరంలోని అధికంగా ఉన్న కొవ్వును మాత్రమే కరిగిస్తూ బరువును తగ్గేలా చేస్తుంది. పొట్టలోని కల్మషాలను తీసేస్తుంది. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. దీన్ని రోజు తాగడం వల్ల ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. దగ్గు, జలుబు రాకుండా ఉంటాయి. ఇంట్లో వారందరికీ సరిపడా చేసి అందరూ తాగొచ్చు. ఇది ఫుడ్ పాయిజన్స్, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కాపాడుతుంది. పీరియడ్ పెయిన్స్ తగ్గుతాయి, స్కిన్ అలర్జీ, రక్తహీనతను తగ్గిస్తుంది. కాల్షియం, హిమోగ్లోబిన్ని పెంచుతుంది. రక్తనాళాలలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. రాత్రిళ్ళు లేట్గా తినడం లేదా నచ్చిందని హెవీగా తినేయడం వల్ల వచ్చే పొట్ట ఉబ్బరంని కూడా తగ్గిస్తుంది. ఇది బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది. యాంగ్జైటీ ఆదుర్దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ కషాయంను ట్రై చేసి మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ నిక్కీ టాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.